తూర్పుగోదావరి జిల్లాలో అంగన్వాడీలు కదం తొక్కారు. రాజమండ్రి కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం తమకు అల్టిమేటం ఇవ్వడం కాదు, తామే ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నామంటున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. అల్టిమేటం జారీ చేయడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు మరింత సమ్మెను ఉధృతం చేశారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి కూడా రాజమండ్రి కలెక్టరేట్ కి పోటెత్తడం జరిగింది. మనం చూస్తున్నాం, వేలాదిగా అంగన్వాడీలు ఇక్కడికి వచ్చి తమ డిమాండ్ల పరిష్కారానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంగన్వాడీల నిరసనలకు ఇటు ఎమ్మెల్సీ, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇప్పటికే మద్దతు పలకడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, రాజమండ్రి కలెక్టరేట్ మెయిన్ గేట్ ఎదురుగానే వీరంతా వేలాదిగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. 23 రోజులుగా వీరు జీతాలు పెంచాలి, సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దఫదఫాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఒక సమస్య కొలికి రాకపోవడంతో మరింత సమ్మెను ముందుకు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంగన్వాడీల తరపున ఉద్యోగులు ఉన్నారు. మేడం, మనం చూస్తున్నాం కదా, ఎట్లా చూస్తున్నారు ప్రభుత్వ విధానాలని, డిమాండ్ల అంశంలో ఏమంటారు? అంగన్వాడీలు చేసే సమ్మె ఈ రోజుకి 23వ రోజు చేరుకుంది. అయితే ప్రభుత్వం డిమాండ్స్ ని పరిష్కారం చేసే దిశగా వెళ్లకుండా అంగన్వాడీల్ని బెదిరింపులకు గురి చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు అంగన్వాడీలకి నోటీసులు ఇచ్చి రేపు 5వ తారీఖు లోపు విధుల్లోనికి చేరకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెప్పేసి అంగన్వాడీలు బెదిరించే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. అంగన్వాడీలు ఏమనుకుంటున్నారు? మీరు బెదిరిస్తున్నారు. అంగన్వాడీలు బెదిరిస్తే కుందేళ్లు అనుకుంటున్నారా? బెదిరిపోయి మళ్ళీ మా విధుల్లోనికి వెళ్ళడానికి అంగన్వాడీలు కుందేళ్లు కాదు, శివంగులు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ఉన్నాము. ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తాము. రాష్ట్రంలో ఏదైనా అనివార్య కారణాల వల్ల మేము చేసే సమ్మెలు మీరు విరమింప చేయాలని ప్రయత్నాలు చేస్తే మేము ఉధృతం చేసి ఇంకా ఏదైతే పరిస్థితులు ఇంకా విషమం అవుతాయో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటది. ఈ రోజు అంగన్వాడీలు కడుపు కాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంటే మా డిమాండ్లు న్యాయమని చెప్పి మీరే చెప్తూ ఈ రోజు ఇది సమయం కాదు, 2 నెలల తర్వాత పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు. 2 నెలల తర్వాత మిమ్మల్ని కూడా మేము ప్రత్యామ్నాయం కోరుతున్నాం, ప్రత్యామ్నాయం మేము కూడా వెతుక్కుంటున్నాం. మీరు అప్పుడు ప్రభుత్వంలో ఉండరు. ఈ రోజు మమ్మల్ని ఉద్యోగం నుంచి ఎలాగైతే తొలగిస్తామంటున్నారో 2 నెలల తర్వాత మిమ్మల్ని కూడా మీ పదవుల నుంచి తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకు కూడా మీరు సిద్ధపడండి. ఎట్టి పరిస్థితుల్లోనే అంగన్వాడీల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనం, గ్రాట్యుటీ, 2 డిమాండ్లు కూడా మీరు పరిష్కారం అమ్మే ఇంకా ఉధృతం అవుతుంది. దానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. కాబట్టి మీరు తక్షణము మీ ముద్దునెత్తిన విడనాడి మా డిమాండ్ల పరిష్కారం చేయాలి. ఉద్యోగుల వివరాలు ప్రభుత్వం సేకరిస్తుంది. 5వ తారీఖు లోపు అల్టిమేటం జారీ చేశారు. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అల్టిమేటం జారీ చేస్తే మేము ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఎందుకంటే మేమేది లొంగేది లేదు. మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం. మా ఏయో చిన్న డిమాండ్లు చిన్నవి 4 పరిష్కరించి మీకు ఇప్పుడు సమయం కాదంటే కనీస వేతనాలు అడిగాము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అడిగాము. మెయిన్ డిమాండ్స్ ఇవి పరిష్కరించకుండా మీరు విధులకు హాజరవ్వండి అంటే మేము హాజరయ్యేది లేదు. గత నెలలో డిసెంబర్ నెలలో మేము అన్నీ కూడా సమకూర్చి టీహెచ్ఆర్లు ఇచ్చి గర్భవతులకి, బాలింతలకి బరువులు చూసి, చిన్నపిల్లలకి ఎత్తులు బరువులు చూసి, పుస్తకాల్లో గుర్తించి, ఫోనుల్లో గుర్తించి అన్నీ చేసి ఆవాల ముద్ద చేసి అప్పగిచ్చాం. తర్వాత వాళ్ళకి పనేమీ లేదు, తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్ల చేత చేయించుకుంటామన్నారు. ఇప్పుడు అదే పనిని వాలంటీర్ల చేత ఎందుకు చేయించుకోవాలని అడుగుతున్నాం మేము. ఎందుకంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది బరువులు తుయ్యడం, గుర్తించడం, ఎత్తులేయడం అది అందరి వలన కాదు. డిగ్రీ ఎంఏ చదివినా, ఎంకామ్ చదివినా, ఏం చదివినా కూడా అంగన్వాడీ టీచర్ చేసే పనిని ఏ ఒక్కళ్ళు చేయలేరు. ఆయా చేసే పనిని ఎవరు చేయలేరు. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, మొత్తానికి అంగన్వాడీ వర్కర్లు అయితే వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ నిరసన ఉద్యమం కొనసాగిస్తున్నామని ఇక్కడ యూనియన్ నాయకులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.